ఏంటి? రాయదుర్గం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందా? అవును, మీరు విన్నది నిజమే. నేను కూడా రీసెంట్ గా రాయదుర్గానికి వెళ్ళినప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాను. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల దేవాలయాల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్ గా ఉండండి. మన హిందూ ధర్మంలో ఉగ్ర రూపానికి అదే సమయంలో అత్యంత కరుణకు మారు పేరు ఎవరంటే అది భక్త ప్రహ్లాద వారధుడైన లక్ష్మీ నరసింహస్వామి. శత్రు భయాన్ని తొలగించి విజయాలను ప్రసాదించే ఆ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయ విశిష్టత ఏమిటి, ఇక్కడ జరిగే అద్భుతాలు ఏమిటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రాయదుర్గం కోటను సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం ఇది. కొండల మధ్య ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి విప్రమాలయ లక్ష్మీ నరసింహస్వామి ఒక అద్భుతమైన అనుభవం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మధ్య వెలిసిన ఈ ఆలయం మనసుకి ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. విప్రమలై ఈ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. విప్రమలై అంటే వేద పండితులు, బ్రహ్మణులు. పూర్వం ఇక్కడ వందలాది మంది వేద పండితులు నివసిస్తూ నిరంతరం వేద ఘోషతో స్వామివారిని ఆరాధించేవారని, అందుకే ఈ ప్రాంతాన్ని విప్రమలై అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. రాయదుర్గం కోట మరియు ఇక్కడ సంస్కృతికి ఈ ఆలయానికి విడదీయలేని సంబంధం ఉంది. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని వీడి భక్తుల కోసం శాంతమూర్తిగా లక్ష్మీదేవి సమేతుడై ఇక్కడ దర్శనమిస్తారట. ఈ ఆలయ శిల్పకళ విజయనగర సామ్రాజ్య కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, ముఖ్యంగా శత్రు భయం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల వారి నమ్మకం. రాతిపై చెక్కిన ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది. గర్భాలయంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళం స్వరూపాన్ని చూస్తుంటే మన 2 కళ్ళు సరిపోవు. ముఖ్యంగా ఇక్కడ జరిగే ప్రత్యేకత పూజలు, స్వామివారికి చేసే తిరుమంజనం చూడటానికి వేల సంఖ్యల్లో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తులు తమ కష్టాలు తీరాలని స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. శని దోషాలు ఉన్నా, మానసిక ఇబ్బందులు ఉన్నా లక్ష్మీ నరసింహస్వామి వారిని స్మరిస్తే వెంటనే తొలగిపోతాయని ఇక్కడికి వచ్చేవారి నమ్మకం. అందుకే ఈ క్షేత్రం అత్యంత మహామాన్యతమైనదిగా ప్రసిద్ధి చెందింది. చూశారుగా, ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మికతను పంచే ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో ఓం నమో నరసింహాయ అని కామెంట్ చేయండి.